నా జోబులో ఉన్న డబ్బులు తీసుకుపోయి ఇప్పుడు మీకు చూపించిన పెట్రోల్ బంక్లో డైలీ ఒక 100, 150, 200, 300 ఈ విధంగా ఒక రోజుకు నా పెట్రోల్ ఖర్చు అనేది అంత అవుతుండేది. గుర్తొచ్చా ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన ఈవీ వెహికల్ని పరిచయం చేసిన ఈ కంపెనీ ఎండికి మరొక్కసారి మీ అందరి తరపున నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు రోజు ఏదైతే జోబులో నుంచి ఒక 100, 150 వెళ్ళేదో అది కాస్త ఆపేసినాడండి ఈవీ వెహికల్ నా చేతికి ఇచ్చి. చాలా అద్భుతంగా వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పటికి 4500 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన. దాని టెస్ట్ కూడా మీకు ఈ రివ్యూ అనేది ఇస్తాను. కంప్లీట్ రివ్యూ టైం సరిపోవట్లేదు. అద్భుతం అండి వెహికల్. అసలు డైలీ నా జోబులో నుంచి ఒక 100, 150 పోతుండేది. ఇప్పుడు అదే డబ్బులతో నేను రోజు నేను వెళ్ళే జర్నీలో నాకు తినడానికి సరిపోతున్నాయి. నేను ఏదన్నా కూల్ డ్రింక్స్ కానీ టీ కానీ తాగడానికి నాకు ఆ డబ్బుతో సరిపోతుందని చెప్పొచ్చు. అసలు ఇంకా పెట్రోల్ బంక్కి వెళ్ళి చూడాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీకు డౌట్ రావచ్చు, ఎన్నాళ్ళులే చూద్దాం బ్యాటరీ పోయినప్పుడు అనుకుంటారు. కానీ ఆషామాషా కంపెనీ బ్యాటరీ కాదండి ఇది. చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా, చాలా టెక్నికల్గా కొన్ని ఇన్బిల్ట్ ఫీచర్లతోని ఈ బ్యాటరీ అనేది ఈ బైక్లో వాడడం జరిగింది సారు. అద్భుతంగా మైలేజ్ 200 అబోవ్ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి గ్రహించి ఈవీ వెహికల్ ఉన్న అద్భుతాన్ని తెలుసుకొని మీరు కూడా ఈవీ వెహికల్ తీసుకొని మంచిగా ప్రతి ఒక్కరు అమౌంట్ సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీ అమౌంట్ సేవ్ చేసుకోండి. మీ సంపాదన అనేది అంత ఈజీగా పెరగదు. చాలా మోటివేషన్ వీడియోలు చెప్తారు కానీ అది అంత ఈజీ ప్రాసెస్ కాదు. నేను చెప్తున్న ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్, చాలా సింపుల్. వెహికల్ చేంజ్ చేస్తే చాలు మన మనీ సేవ్ అయిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి. వెహికల్ని చూసి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఆదాయం అనేది మిగులుతుంది. ఫస్ట్ ఖర్చు అనేది ఎక్కువ జరగదు. ఆదాయం అనేది ఎక్కువ పెంచుకోలేకపోయినా ఖర్చు అనేది తగ్గించుకుంటే ఇదే ఒక అద్భుతం అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇటువంటి మంచి వెహికల్ని నాకు ప్రమోట్ చేసినారు. నేను కూడా చాలా వెనుకబడి ఉండి పెట్రోల్ వేయించుకుంటా, సర్వీస్ కాస్ట్, ఇంకా ఆయిల్ చేంజ్ అంట, అదంట ఇదంట, అక్కడ టెక్నీషియన్స్ ఏది పోయినా మెకానికల్ అన్నోళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది చేపించి రావాల్సింది, ఇలా ఖర్చు పెట్టుకుంటుంటే వాస్తవానికి మీ దయ వల్ల మీరు చేసిన ఇంత మంచి ఒక బైక్ వల్ల, స్కూటీ వల్ల నాకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.